గం గణపతయే నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రోతలకు నమస్కారము. మీకు ముందుగా నేను శ్రీ లలితా సహస్రనామంలో సేకరించినటువంటి కొన్ని విషయములు అనుభవం మేరకు ఎంతోమంది చెప్పుంటారు, కానీ నాకు తెలిసినంత వరకు నేను కూడా మీ ముందు కొన్ని విషయములు తెలియపరచాలని అనుకుంటున్నాను. కాబట్టి అందరూ శ్రద్ధగా విని ఈ విషయాలు కనుక మీకు నచ్చి బాగుంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ను కూడా మాకు పంపిస్తే రోజు 10 నిమిషముల లోపల ఈ కార్యక్రమం ఉంటుంది. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు మీరు శ్రద్ధగా విని నాకు సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను. శ్రీ లలితా సహస్రనామం అనేది హిందూ ధర్మంలో ముఖ్యంగా శక్తి యొక్క ఆరాధనలో అత్యంత పవిత్రమైన మరియు ప్రముఖమైన స్తోత్రాల్లో ఒకటి. మీకు అందరికీ తెలుసు. ఇది శ్రీ లలితాదేవి యొక్క పవిత్ర నామాలను కీర్తిస్తుంది. ఆమెను పరమశక్తి స్వరూపిణిగా సృష్టి స్థితి లయలకు అధిష్టాన దేవతగా భావిస్తారు. ఈ స్తోత్రం దేవి యొక్క వివిధ గుణగణాలు, లీలలు మరియు తాత్విక భావనలను వివరించే మంత్రరూప శ్లోకాల సమాహారం. ఈ స్తోత్రాన్ని పఠించటం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు తొలగిపోయి సిద్ధులు లభిస్తాయని, అంతిమంగా ముక్తి కూడా లభిస్తుందని భక్తుల యొక్క ప్రకట విశ్వాసం. లలితాదేవిని త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, పార్వతీదేవి వారి యొక్క స్వరూపంగా కొలుస్తారు. ఆమె సౌందర్యానికి, కరుణకు, శక్తికి, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. లలిత అనే పదానికి ఆటలు ఆడునది లేదా స్వచ్ఛందమైనది అని అర్థం. ఈ నామం దేవి యొక్క లీలా స్వభావాన్ని సూచిస్తుంది. సృష్టి, స్థితి, లయ వంటి విశ్వ కార్యకలాపాలు దేవి యొక్క లీలలుగా, ఆటలుగా భావిస్తారు. ఈ భావన దేవిని కేవలం ఒక దేవతగా కాకుండా అద్వైత వేదాంతంలోని బ్రహ్మం యొక్క లీలాస్వరూపంగా నిలుపుతుంది. బ్రహ్మం యొక్క స్వచ్ఛంద నిష్ప్రయాస కార్యకలాపంగా విశ్వం యొక్క ఆవిర్భావం, పోషణ, విలీనం జరుగుతాయని మనకు అద్వైతం బోధిస్తుంది. శ్రీ లలితాదేవిని ఈ లీలతో అనుసంధానించడం ద్వారా ఆమె కేవలం ఒక శక్తివంతమైన దేవత మాత్రమే కాదని, విశ్వంలోని ప్రతి కదలిక ఆమె యొక్క దివ్య లీలలలో భాగమేనని మనకు తెలుస్తుంది. ఇది భక్తులకు జీవితంలోని క్లిష్టమైన సవాళ్లతో కూడిన అంశాలను, అంటే దుఃఖం, వినాశనం వంటివి కూడా దైవిక స్వచ్ఛంద క్రీడలో భాగంగా అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది. తద్వారా జీవితంలోని హెచ్చుతగ్గులను అంగీకరించే నిశ్చలమైన దృక్పథాన్ని అలవర్చుకోవటానికి ప్రేరణ ఇస్తుంది. శ్రీ లలితా సహస్రనామం యొక్క మూలము మరియు చరిత్ర హిందూ పురాణాల్లో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. ఇది దాని ఆధ్యాత్మిక ప్రామాణికతను
మరియు ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది బ్రహ్మాండ పురాణాల్లో. స్వస్తి.